హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. షార్ట్ ఫిల్మ్స్ చేసి యాక్టర్ గానో డైరెక్టర్ గానో మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకో ఉండొచ్చు. కానీ ఎంత బడ్జెట్ అవుతుందో తెలియక, ఎలా చేయాలో తెలియక మీ ట్రైల్స్ మధ్యలోనే ఆపేసి ఉండొచ్చు. మేము కూడా మీలా స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళమే కాబట్టి ప్యాషన్తో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్న ప్రతి ఒక్కరి కోసం ఒక మంచి ఆఫర్ని మేము తీసుకొస్తున్నాం. కేవలం 9,999 రూపాయలకే మేము మీకు షార్ట్ ఫిల్మ్ చేసి ఇవ్వబోతున్నాం. అర్థం కాలేదా? మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి, కెమెరా దగ్గర నుంచి, ఎడిటింగ్, డబ్బింగ్, ఎవ్రీథింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ మేము మీకు చేయిస్తాం. మీ షార్ట్ ఫిల్మ్లో మీరే హీరోగా ఉండొచ్చు, మీ స్క్రిప్ట్ మీరే డైరెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. కానీ ఒక కండిషన్, మీరు చేసే స్క్రిప్ట్ 20 నిమిషాల లోపల మాత్రమే ఉండాలి. కండిషన్స్ అప్లై. మీరు మా దగ్గర చేసే షార్ట్ ఫిల్మ్స్ మీ ఓన్ ఛానల్లోనే రిలీజ్ చేసుకోవచ్చు, లేదా మా ఎంఎంఎస్ షార్ట్ ఫిల్మ్స్లో రిలీజ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. 20 నిమిషాల స్క్రిప్ట్తో 9,999 రూపాయలు తీసుకొని మా దగ్గరికి రండి. షార్ట్ ఫిల్మ్తో బయటకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. సరే, చూస్తాను. ఇదేంటి? అగ్రిమెంటు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పి వదిలేసినప్పుడే నీ మాటకి ఇలువ పోయినది. అందుకే సంతకం పెట్టి చెప్పు. అగ్రిమెంట్ ఏంటి? అయినా ప్రేమిస్తున్న అమ్మాయి వదిలేస్తుందని బాధ కూడా లేకుండా ఇలా అడుగుతున్నావు? నీకు అసలు సిగ్గుగా లేదా? ఇడిసి పెట్టిపోతాండే నీకు లేని సిగ్గు నాకెందుకులేగానే ముందు సంతకం పెట్టు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎట్టు. ఇప్పుడు దాకా జరిగింది కథ కాదు, ఇప్పుడుదా అసలు కథ మొదలైనది. ఏం చెప్పు. ఓరి ఓరే, నిన్నటి దాకా తీగుని నా మాట ఈ పొద్దు సేదుగా అయిపోయినాదా? సర్లేగానే ఓ తూరు నీతో మాట్లాడాలా, వచ్చి కలు. నేనెందుకు రావాలి? నేను రాను. ఓ అట్నా? అయితే నేనే నీ కాడికి వస్తాను. వద్దొద్దు, నేనే వస్తాను. అద్ది మరి గుడ్డు గల్లు చెప్పినట్టు వినాలా. దా వచ్చే. అసలేం నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివా? నువ్వు చెప్పినట్లే అగ్రిమెంట్ పైన సైన్ చేశాను కదా, మళ్ళీ ఏంటి? ఓరే ఓరే ఓరే, అగ్రిమెంట్లో సంతకం చేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నావా? దానికంటూ కొన్ని కట్టుబాట్లు ఉండలా? వాట్? ఇంగ్లీషా? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారబ్బా? టర్మ్స్ అండ్ కండిషన్స్. మళ్ళీ ఇదేంటి? మళ్ళీ ఏముండదు, అగ్రిమెంట్లో ఉండేదిగా చెప్తాను. అందుకే పెద్దోళ్ళు చెప్పేది ఆవేశంలో సంతకం పెట్టేయడం కాదు, అందులో మ్యాటర్ ఏముండదో కూడా చూడాలని. సరే, ఇప్పుడు నేనేం చేయాలి?
చాలా సింపుల్ అమ్మే. ముందు మాదిరే మనం రోజు ఫోన్లో మాట్లాడుకోవాలా, ముందు మాదిరే మనం రోజు కలుసుకోవాలా. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు ఒక పిల్లని చూసి పెట్టేంతవరకు మనం ప్రేమలోనే ఉండాలా. నోవే, నా వల్ల కాదు. ఊరే చిన్న కథ కాదే, అవుతుందమ్మే, నీతానే అవుతుంది. ఎందుకంటే నీతాను ఒప్పతి నేను వదులుతానే ఏంది. నువ్వు మరీ ఇంత సెల్ఫిష్గా థింక్ చేస్తావనుకోలేదు. ఛీ, ఊరే నా పైన ప్రేమ కాస్త అసింకంగా మారినదే. మంచిది. అవునమ్మే, నేను స్వార్థంగానే ఆలోచిస్తాండా. మరి మీ అయ్యి ఒప్పుకోలేదు, నన్ను వదిలేస్తాండావు. దాన్ని ఏమంటారు? త్యాగమా? మీరు చేసేదేమో త్యాగము, నేను చేసేదేమో స్వార్థము. అడ్డే శబస్. అవునమ్మే, నేను స్వార్థంగానే ఆలోచిస్తాండా. మరి మీ అయ్యి ఒప్పుకోలేదు, నన్ను వదిలేస్తాండావు. దాన్ని ఏమంటారు? త్యాగమా? చాలా కష్టంగా ఉన్నట్టుండదు కదా నీకా? దేనికి? అదే, నా పైన ప్రేమ లేకున్నా కూడా ఇట్టా కలిసి ఉండేదానికి చాలా కష్టంగా ఉండదు కదా. ప్రేమ పోయిందని ఎవరు చెప్పారు? నేను నీకు దూరం అవుతుంది ప్రేమ లేక కాదు, పరిస్థితులు బాగోలేక. ఏ రాయి అయితే ఏ ఉండదులే పళ్ళుడేదానికి. ఎట్టో వదిలేస్తాండావు కదా. అందుకే మా అన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పినాడు, ఆడవాళ్ళ మాటలకి అర్థాలు లేవని. సరేలే, నీకెవరైనా నచ్చారా? పోనీ నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ఇట్టాంటి అమ్మాయి కావాలని ఏం లేదు, కానీ ఆ పిల్లని చూసినప్పుడు మాత్రం ఓ ఎలుగు రావాలా. ఆ? ఏంది అర్థం కాలేదా? నేను నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూసినా అనుకుంటున్నావు? నీతో ఫోన్లో గొడవైన పక్క రోజు అనుకుంటున్నావా? ఆ రోజే కదా. నిన్ను ఫస్ట్ చూసుండేది అప్పుడుదా. నిన్న ఆ పొద్దు చూసినప్పుడు ఓ వెలుగు వచ్చినది. అంటే ఎట్ట చెప్పాలి, నా మొహం ఎలిగిపోయినదనుకో. ఎలుగులా నా జీవితంలోకి వచ్చిండావు. అట్లాంటిది మళ్ళీ చీకట్లోకి పొమ్మంటే ఎట్టా? అందుకే నా జీవితంలో ఎలుగు నింపేస్దా పో. నేను చేస్తుంది రైటో రాంగో అర్థం కావట్లేదే. పేరెంట్స్ బాధపడతారని ప్రేమించిన వాడిని వదులుకోవాలా? నేను లవ్ చేసిన అబ్బాయికి ఇంకో అమ్మాయిని చూసి పెట్టాలా? నీ మాటల్ని బట్టి చూస్తుంటే నీకు అబ్బాయి మీద చాలానే ప్రేమ ఉన్నట్టుంది. మరెందుకు అంత కష్టంగా వదులుకోవడం? ఎందుకంటే నా వల్ల తనకేం కాకూడదని. సాఫ్ట్గా చెప్తున్నానని సిల్లీగా తీసుకోవద్దు. నేను నిన్నేం చేయను, కూతురువి కదా. కానీ నువ్వు నన్ను కాదని మళ్ళీ రిపీట్ చేసేవనుకో, నేను వాడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. చెప్తున్నాను కదమ్మా, నన్ను బ్యాడ్ ఫాదర్ని చేయొద్దు.
మీ నాన్నేంటే సైలెంట్గా కనిపించే సైకోలా ఉన్నాడు. నా వల్ల తనకేం చెడు జరగకూడదే. ప్రేమించిన అబ్బాయిని చంపుకోవడం కన్నా ప్రేమని చంపుకోవడమే మేలు కదా. మరి ఇదే విషయం ఆ అబ్బాయికి చెప్పేయచ్చుగా. నేను ఈ రీజన్ వల్ల వదిలేస్తున్నానని తెలిస్తే వాడు లెక్క కూడా చేయడు. ఎందుకంటే వాడి పిచ్చి నాకు తెలుసు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ అబ్బాయితో ఒకసారి నేను మాట్లాడినా? ఏం మాట్లాడతావు? నాకు మొత్తం చెప్పావుగా, యూ డోంట్ వరీ, నేను చూసుకుంటా. ఏంది ఈ పొద్దున వెనకాల నీ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చుండవు? యాక్చువల్లీ తిను నీతో మాట్లాడాలంటే తీసుకొచ్చాను. నాతో నువ్వేంది మాట్లాడేది? అది ఉండు, నువ్వు నాతో మాట్లాడేటప్పుడు నీకు విషయం చెప్పాలా. నీ వల్ల నాకు మంచి జరుగుండదు, అట్నే ఒక చెడు కూడా జరుగుండదు. ఏంది అర్థం కాలేదా? నువ్వు ప్యాంకాలు చేయమని చెప్పబట్టే కదా ఈ పిల్ల నా జీవితంలో కూర్చుండేది. అట్నే నువ్వు చేస్తుండే చెడు ఏందో చెప్పనా? ఇంట్లో వద్దనంగానే వదిలేసి వెళ్ళిపోతుండది. ఇట్లాంటి పిల్ల నాకు తగిలిచ్చినవేంది? అయ్యో, మీరు తన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది ఈ విషయం గురించి మాట్లాడదామని. ఏ అమ్మాయి కూడా తను ప్రేమించిన అబ్బాయిని వదులుకోవాలనుకోదు. కానీ తను అలా వదులుకోవాలనుకుందంటే దాని వెనక ఎంత బలమైన కారణం ఉందో ఆలోచించు. అయినా ఇప్పుడు 100 మంది ప్రేమించుకుంటే అందులో 99 మంది పెళ్లి వరకు వెళ్ళరు. అలా అని వాళ్ళ మధ్య ప్రేమ లేదని కాదు. మేబీ వాళ్ళు విడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఓ ఫైనల్గా ఒకటి చెప్తున్నా విను. ప్రేమించిన వాళ్ళకి చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే. ఎంత బాగా చెప్తాండవు. ఇట్ట చెప్పేవో లేకే కదా ఇన్ని దినాలు నేను ఎట్ట అయిపోయి ఉండేది. ఇప్పుడు నీ మాటలు లేక కదా నాకు బలు పెరుగుతాండేది. ఇట్లాంటి క్లారిటీ ఉండే పిల్ల నేను ఎందుకు వదులుతాను? మహిమ, ఈ పిల్ల నాకు ఓకే. నాకు నువ్వు, నీకు నేను, మన ఇద్దరి మధ్య ఎవరు వద్దు. ఏందే నువ్వేం చేయబనిలేదు. ఇంట్లో అట్ట అంటున్నారు ఇట్ట అంటున్నారనే నన్ను వదిలేకుంటే చాలు. నేను బంగారం లెక్క చూసుకుంటా. హే, నీకేమైనా పిచ్చా? నువ్వేమన్నా అనుకో, కానీ అను. నేను ఇప్పుడే గుళ్ళోకి తీసుకుని పోయి పెళ్లి చేసుకుంటా. హే, వీడికి నిజంగానే పిచ్చే బాబు. నన్ను వదిలేరా బాబు, నేను వెళ్ళిపోతా. అమ్మి 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 నీకు ఈ పాటికి అర్థమై ఉండాలా నేను ఇవంతా చేస్తూ ఉండేది నువ్వెన్ని చేసినా నిన్ను ఇడిచిపెట్టను అని చెప్పేదానికే. మహిమ ఏమైనాదే? ఫోన్ చేసినా తీయడం లేదు. యాడికి పోయినదే? తను ఇంటికి వెళ్ళింది. ఉన్నట్టుండే ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటికి ఎట్టపోయినాదే? అది తను నీ అవ్వ నేను ఇక్కడ కంగారు పడి చేస్తా అంటే నాన్స్తున్నావేందే? ఏం జరిగినా చెప్పు. రేపు తనకి పెళ్లి చూపులు, అందుకే వెళ్ళింది. ఓ అమ్మి, ఒక్క నిమిషం. అది చాలా థ్యాంక్స్.
ఇందాకేదో కోపం అరిసేసిన తప్పు కనుకోమాక. ఇట్స్ ఓకే, పర్లేదు. బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడు. మాట్లాడాల్సిందేం లేదంకుల్. అయితే అమ్మాయి నచ్చటే కదా? చాలా నచ్చింది అంకుల్. హోల్డ్ ఆన్. ఏయ్, ఎవర్రా నువ్వు? లోపలికి ఎందుకు వచ్చావు? నేనెవరో నేను చెప్పడం ఎందుకో, నీ బిడ్డ మొహం చూస్తే అర్థమైపోతుంది కదా. మా ఇద్దరి ప్రేమకి నువ్వు అడ్డం చెప్పకపోయింటే ఈ పొద్దు ఈ ప్లేస్లో నేనుండేటోడిని. ఏంటి, నా కూతురు నిన్ను ప్రేమించడం ఏంటి? మర్యాద బయటికెళ్ళు. ఊరే ఓల్డ్ సినిమాలో ఈలను లెక్క తెగ స్పీడ్ అయిపోతున్నావేంది? నువ్వు ఇట్లాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావనే నా జాగ్రత్తలో నేనుండలా. మా ప్రేమ విషయం తేలేంత వరకు ఇంకోటితో ప్యాచప్ అయ్యేదానికి లేకుండా స్వయాన మీ కూతురే సంతకం పెట్టిన అగ్రిమెంటు. అడ్డెడ్డెడ్డే ఇట్ట సూపులతో భయపెట్టే కదా మా ఇద్దరు ప్రేమలో మంట పెట్టుండావు. సరే, మేము వస్తాం. ఏమైంది బాబు? ఫస్ట్ ఈ ఇష్యూ క్లియర్ చేసుకున్నాకు, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడదాం. బాబు 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 అబ్బా, ఈ హ్యాపీ మూమెంట్లో ఓ ఫోటో తీసుకుందాం. అట్ట గుడ్లు బయట పెట్టి చూడకపోతే ఓ తూరు నవ్వొచ్చును కదా. రేయ్, నిన్ను ఊరికే వదలనురా. ఏందే వార్నింగ్ ఇస్తాండవా? నువ్వు భయపెడితే భయపడేదానికే బచ్చా నా కొడుకుని కాదు, బోకు నా కొడుకుని. ఏందే, పోయి వస్తా. తన బంగారు పుట్టలో వేలు పెడితే చీమైనా ఊరుకుంటుందా? అలాంటిది బంగారంలో పెంచుకున్న నా కూతురు జీవితంలో ఏలు పెడితే నేనెలా సైలెంట్గా ఉంటా అనుకున్నావురా? ఏంటి, నన్ను చూస్తే కోపం వస్తుందా? సరే పోనీ, నీకు చివరిగా ఒక అవకాశం ఇస్తాను. నేను చూసిన అబ్బాయికి నెలకి 2 లక్షల జీతం, కనీసం వాడికంటే 1 రూపాయి ఎక్కువ సంపాదించి తర్వాత నా కూతుర్ని అడుగు. ఏంటి, మాట పడిపోయిందా? ప్రేమదేముందిరా, నీలాంటి పని పాట లేని ప్రతి ఒక్కడు చేసేది. కానీ పెళ్ళి అలా కాదు, ఖర్చు అవుతుంది. నిన్ను లేపేయడం నాకు నిమిషంలో పని. ఇంకోసారి నా జోలికి కానీ నా కూతురు జోలికి కానీ వచ్చావో ఈసారి అస్సలు మిస్ అవ్వదు. ఓకే అమ్మా, ఉంటా, జాగ్రత్త.
ఇందుకే ఇలా జరగకూడదని ఇంతకాలం మనసులో ప్రేమ ఉన్నా లేనట్టు బిహేవ్ చేశాను. మనం ప్రేమించిన వాళ్ళకి మన వల్ల మంచి జరగకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం జరగకూడదు. అలా జరుగుతుంది అన్న పరిస్థితుల్లో విడిపోవడమే మంచిది కదా రామ్. మా నాన్నలాగా సాఫ్ట్గా కనిపించే వాళ్ళని చూసి మంచివాళ్ళు అనుకోకు రామ్. అది వాళ్ళు సొసైటీ కోసం వేసుకున్న మాస్క్ మాత్రమే. చివరికి వాళ్ళకి కావాల్సింది పేరు, పరువు, డబ్బు మాత్రమే. మనకు వేరే దారి లేదు రామ్. ప్లీజ్ నన్ను మర్చిపో. పో. వెళ్ళిపో. మచ్చా అడ్డం జరగరా. ఏమైనాదిరా? ఏం లేదు మచ్చా, మన మిద్దిని వీడియో తీసే యూట్యూబ్లో పెడతాండా. ఏంది మచ్చా అర్థం కాలా? దీన్ని హోమ్ టూర్ అంటారా? పెద్ద పెద్దలు వీడియోలు తీసి పెడతాండ్లా. గుడిలో మెల్లగా మంది కూడా తగిలిందనుకో లచ్చల్లో చూస్తాండ్లా. రే మచ్చా, నువ్వు అర్జెంట్గా నాకు పని చేసి పెట్టాలరా. ఏం చేసి పెట్టాలి మచ్చా? మచ్చా రెడీ మచ్చా. ఓకే స్టార్ట్ మచ్చా. అందరికీ నమస్కారము. నా పేరు రాము. మీ అందరికీ నా బాధ చెప్పుకోవాలా. నేను పిల్లని బాగా ఇష్టపడినాను. ఆ పిల్ల కూడా నన్ను చాలా ఇష్టపడినది. ఆ పిల్లని నేను ఇష్టపడేటప్పుడు ఆ పిల్లకి డబ్బు ఉండదా లేదా ఇవేమి నేను చూడలా. నచ్చినది ప్రేమించేసినాను అంతే. ఈ విషయం వాళ్ళ అయ్యకి తెలిసినదని ఆ పిల్ల నన్ను వదిలేద్దామని కూడా చూసినది. అయినా నేను ఇడిచిపెట్టలా. పక్కగా ఆ పిల్ల దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నా. ఒక్క తూరు ప్రేమించినాక అట్ట ఇడిచిపెడతాను చెప్పండి. ఆ లయకి అగ్రిమెంట్ గురించి తెలిసేసరికి నన్ను మనుషుల్ని పెట్టి కొట్టించున్నాడు. ఆ లయ్య తనకు పెళ్లి సంబంధం తీసుకొచ్చున్నాడు. వాడికి నెలకు 2 లక్షలు జీతం అంట. నేను ఏడాది మొత్తం కష్టపడినా అంత సంపాదించలేను. కానీ నన్ను నమ్మొచ్చిన పిల్లకి ఎంత కష్టపడైనా మంచి చూసుకుంటా. ఆ లయ్య నాతో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన చూసిన పెళ్ళి కొడుకు కంటే ₹1 ఎక్కువ సంపాదించినా నాకు పిల్లనిస్తానని. నేనెట్ట సంపాదించే చెప్పండి. అందుకే ఆయన వివరాలన్నీ ఇక్కడ మీకు ఇస్తాను. మీరు చేయాల్సిన చిన్న సహాయం ఏంటంటే నా తరపున వాళ్ళ అయ్య ఏడ కనిపించిన 5 10 మీకు తోసినంత ఆయన చేతిలో పెట్టండి. ఇదే నా నుంచి మీకు ఒక చిన్న విన్నపం. ఎంతమంది చూసినారు మచ్చా? 10 మంది కూడా చూడలేదు మచ్చా. మచ్చా నీ వీడియో రేత్రికి 1,00,000 మంది దాటినారా? ఆ? సార్ మీరు సుందర్ గారే కదా? సార్ ఏమనుకోద్దండి సార్, నా దగ్గర ₹50 ఉంది. ఏరా బావా, ఏమైంది డల్గా ఉన్నావు? నా లవర్ నాకు బ్రేకప్ చెప్పేసిందిరా. దానికి ఎందుకురా బాధపడ్డాం? అగ్రిమెంట్ తీసుకోవచ్చు కదా.
ఐఎమ్ సారీ రా, మా ఇంట్లో వాళ్ళు మరదలు ఇచ్చి పెళ్లి చేయడానికి చూస్తున్నారు. మనం ఇంక విడిపోవడమే బెటర్. నువ్వు పెళ్లి చేసుకుంటావని నమ్మే కదా ఇన్ని రోజులు నీతో క్లోజ్గా ఉన్నాను. ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? నేనేదో కావాలని చేసినట్టు నన్ను అంటావేంటి? మా ఇంట్లో వాళ్ళు చేసిన దానికి నన్నేం చేయమంటావు? ఏం చెయ్యొద్దు, అగ్రిమెంట్ ఇవ్వు చాలు. హలో, ఎవరు? ఏంది మావా, నన్నే మర్చిపోయినావా? ఇంతకి వసూలు ఎంత వచ్చినా చెప్పనే లేదు. మీరు చెప్పుండేది నిజమే, ప్రేమకి డబ్బుతో పనిలే కానీ పెండ్లికి మాత్రం చాలా ఖర్చు అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు గారాభంగా సాకిన కూతురికి ఇంత ఖర్చు పెట్టి చేసేది ఆ బిడ్డ మనసుకి ఇష్టం లేని పెళ్లి చేసేదానికా? ప్రేమ లేకుండా ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికి ఎన్ని లక్షలున్నా ఒకే ఇంట్లో 2 బెడ్రూమ్లు కట్టుకుందా బతకాల. అదే 10 రూపాయలు సంపాదించినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నదనుకో, ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకే బెడ్రూమ్లోదా బతుకుతారు. నీకెంత చెప్పినా అర్థం కాకపోతే అర్థమయ్యేలా మా పవన్ అన్న డైలాగ్ చెప్తాను. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాట్లు లేనోడా అని చూడాలా. ఉంటాను. తీసేశాడు. సమాజంలో నాకున్న పేరు గౌరవం మొత్తం తీసేశాడు. నాన్న, చిన్నప్పటి నుంచి నేనేమడిగినా ఇచ్చింది మీరు సొసైటీలో మంచివాళ్ళుగా అనిపించుకోవాలనా, లేకపోతే నాకు సంతోషం ఇవ్వాలనా నాన్న? ఒకవేళ నేను సంతోషంగానే ఉండాలని అవన్నీ చేసుంటే ప్రాబ్లం రాగానే క్లియర్ చేసుకొని మాట్లాడండి అని వెళ్ళిపోయిన వారితో సంతోషంగా ఉంటానా, లేక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరికి తన ప్రాణాల మీదకి వచ్చినా నన్ను ప్రేమిస్తున్న రామ్తో హ్యాపీగా ఉంటానా? మీరే చూసుకోండి. మీకు కావాల్సింది మీ స్టేటస్కి తగ్గ అల్లుడైతే మీరు చూసిన వాడిని ఇచ్చి చేయండి నాన్న. కానీ మీకు కావాల్సింది నా సంతోషం అయితే మాత్రం నేను ప్రేమించిన అబ్బాయిని ఇచ్చి చేయండి. నా కూతురు నీళ్ళు ఏం చూసి ఇష్టపడిందో కానీ ఇప్పటికీ నాకైతే నువ్వు నచ్చలేదు. నా కూతురు నన్ను ప్రశ్న అడిగింది, సొసైటీలో పేరు ముఖ్యమా తన సంతోషం ముఖ్యమా అని. అప్పుడే అర్థమైంది నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరించి చేసినా తను సంతోషంగా ఉండదని. చివరికి నా పంతం కంటే నీ ప్రేమే గొప్పదని నిరూపించుకున్నావు. అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నీ ప్రాణాలకి ప్రమాదమని తెలిసినా అంత ధైర్యంగా ఎలా ఉండగలిగావు? భయం వేయలేదా? నాకు మీ అయ్యేదో చేస్తాడనే భయం కంటే నీ పైనుండే ప్రేమే చాలా ఎక్కువ. ప్రేమలో చిన్న గొడవ రాగానే ఇడిపోయేటోళ్ళే చాలా మందిని చూసుంటావు, కానీ అట్టా ఇడిపోతే అది ప్రేమ ఎట్టా అవుతుంది? సమస్యలను ఎదుర్కొనే సత్తా లేనోడికి ప్రేమిస్తున్నానని చెప్పే హక్కు కూడా లేదు. ఒకవేళ వాడు ప్రేమిస్తున్నానని చెప్పినాడా, నీ ఎవ్వ ఎన్నైనా రాని ప్రేమ కోసం అడ్డంగా నిలబడాలా.
ఈ జనరేషన్లో 100 మంది ప్రేమించుకుంటే అందులో 99 మంది పెళ్ళి వరకు వెళ్ళరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పి ప్రేమను వదులుకుంటూ ఉంటారు. ప్రాబ్లమ్స్ అని తెలిసినప్పుడు ప్రేమలో కమిట్ అవ్వకండి. ఒకవేళ కమిట్ అయ్యారా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ ప్రేమ కోసం నిలబడండి.